నమస్తే. నేను మీ రేవంత్ చెలమల. సో, ఈరోజు ఒక పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, మనకి స్టాక్ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ అనే ఒక టాపిక్ మీద చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ విషయంలోనే కన్‌ఫ్యూజ్ అయ్యి చాలామంది వాళ్ళ యొక్క వచ్చిన ప్రాఫిట్స్‌ని సరిగ్గా బుక్ చేసుకోను లేరు. సో, ఈవెన్ ఆ పోర్ట్‌ఫోలియోని కూడా ప్రాపర్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకోలేక చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా ఈరోజు ఒక బేసిక్ గైడ్‌లైన్స్ మనం బేసిక్‌గా ఫాలో అవ్వాల్సినటువంటి గైడ్‌లైన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, సహజంగా అందరూ ఏమనుకుంటారంటే, అరె! నేను స్టాక్ సెలక్షన్ చేసేటప్పుడు నాకు టెక్నికల్ అనాలిసిస్ తెలియాలి, ఫండమెంటల్ అనాలిసిస్ తెలియాలి. నాకు ఇవన్నీ గనక ప్రాపర్‌గా తెలిస్తే నేను మంచి పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ చేస్తానని అనుకుంటారు కానీ, యాక్చువల్‌గా అసలు ఎప్పుడైనా గాని ప్రాఫిట్స్ అనేవి వాటి మీద కంటే కూడా మనం ఏ విధమైన స్ట్రాటజీ ఫార్మేషన్ చేస్తున్నాము, మనం ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ప్లాన్ చేస్తున్నాము, అసలు ఎంత గోల్ కోసం చేస్తున్నాము, ఎంత టైమ్ హారిజన్ కోసం చేస్తున్నాము, ఇట్లా ఎన్నో పారామీటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఒక సపోర్ట్ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ నుంచి ఆ సపోర్ట్ బ్రేక్ అవుద్దా, పైకెళ్ళుద్దా మన చేతుల్లో లేదు. కానీ ఒక స్ట్రాటజీ, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్‌గా జరిగినట్లయితే కొన్ని కిందకున్నా, కొన్ని పైకున్నా గానీ ఓవరాల్‌గా పోర్ట్‌ఫోలియోలో మాత్రం ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్కటి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఆల్వేస్ ఒక పోర్ట్‌ఫోలియోని కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు అసలు మన గోల్ ఏంటనేది మనం డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన పోర్ట్‌ఫోలియోని కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు మన టార్గెట్ ఎంత? మనం ఎంత రిటర్న్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నాము. 15%, 20% ఎంత అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా రాండమ్‌గా మాత్రం మన పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ జరగకూడదు. మనం ఏ పని మొదలుపెట్టినా కానీ ఒక టార్గెట్ ఎట్లయితే ఫిక్స్ చేసుకుంటామో అలానే మనం కూడా ఈ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్‌లో మొదటి భాగం కింద నా టార్గెట్ ఎంత? అంటే ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా 20% చేస్తాను అనేది కాకుండా మేబీ ఒక 7 ఇయర్ టైమ్ హారిజాన్‌లో యావరేజ్‌గా నేను ఒక 20% ఆర్ 18% చేస్తాను. ఇటువంటి ఒక టార్గెట్‌నైతే ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ టైమ్ ఫ్రేమ్ అనేది క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా 7 ఇయర్ యావరేజ్ అనేది మినిమమ్ నీడెడ్. ఎందుకంటే ఒక మార్కెట్ సైకిల్ అనేది 7 ఇయర్స్‌లో ఎటైనా మారుతూ ఉంటది. వి కన్సిడర్ వన్ సైకిల్ ఇన్ ఎ మార్కెట్ విల్ టేక్ 7 ఇయర్స్. సో, 7 ఇయర్ యావరేజ్ హారిజాన్‌లో ఒక టైమ్‌ని పెట్టుకోండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీకు ఏదైనా షార్ట్ టర్మ్ అని అనుకున్నా గానీ 3 ఇయర్స్ కంటే తక్కువైతే ఉండొద్దు. సరే 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటేనే మీరు ఈ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీ రిస్క్ టాలరెన్స్ ఎంతో అర్థం చేసుకోండి. అంటే మీ పోర్ట్‌ఫోలియో మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ నుంచి లేకపోతే ఒక పీక్ వాల్యూ పైకి వెళ్ళిన వాల్యూ నుంచి ఎంత డ్రాడౌన్ వస్తే మీరు కంఫర్టబుల్‌గా ఉంటారు. కొంతమందికి 10% వస్తే కంఫర్టబుల్. కొంతమందికి 15, 20, 25 ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలరెన్స్ ఉంటది. సో, అలానే మీరు కూడా ఒక టాలరెన్స్ ఏంటో మీది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దాంతో పాటుగా రెగ్యులర్‌గా మీ పెర్ఫార్మన్స్ మెజర్ చేయడానికి మీరు కొన్ని స్ట్రాటజీస్‌ని పిక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ యూనివర్స్ ఏంటనేది మనం డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, చూసింగ్ ద సెక్టార్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్. సో, ఎటువంటి సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? ఎటువంటి మార్కెట్ క్యాప్ అంటే లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా? సో, ఎటువంటి క్యాపిటలైజేషన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హారిజన్ పెట్టుకున్నారు. ఒక 3-5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని పెట్టుకున్నారు. సో, బేసిక్‌గా మీకు ఒక హారిజనే ఐడియా లేకపోతే మీరు సెక్టార్స్‌ని ఎట్లా పిక్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు 2025 జాన్వరిలో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నారు. ఇప్పుడు దాకా ఏం జరిగింది? మార్కెట్‌లో గతంలో ఆల్రెడీ డిఫెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ర్యాలీ అయినాయి కాబట్టి బాగా సహజంగానే అటువంటి సెక్టార్స్‌ని పిక్ చేయడానికి ట్రై చేస్తాం. సో, బేసిక్‌గా మనం ఇక్కడి నుంచి చూడాల్సింది పాస్ట్‌లో ఏం పెర్ఫార్మ్ చేసిందో కాకుండా, ఓకే. ఇక్కడి నుంచి అంటే 2025 నుంచి 2030 వరకు ఈ ఇండియాలో ఏ థీమ్స్ ఆర్ సెక్టార్స్ బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలున్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. అవి ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వాటిల్లో నుంచి మనం స్టాక్స్‌ని పిక్ చేసుకోవాలి. ఆ స్టాక్స్‌ని పిక్ చేయడం కూడా రాండమ్‌గా కాకుండా మార్కెట్ క్యాప్ ఏది? అంటే నేను లార్జ్ నుంచి చేస్తానా? మిడ్ నుంచి చేస్తానా? స్మాల్ నుంచి చేస్తానా? లేదా మైక్రో నుంచి చేస్తానా? ఎక్కడి నుంచి చేస్తాను? లేకపోతే అట్‌లీస్ట్ కంపెనీ వాల్యుయేషన్ సైజ్‌ని బట్టి 2000 క్రోర్ అబోవ్, 20,000 క్రోర్ అబోవ్, 1,00,000 క్రోర్ అబోవ్. సో, ఒక సైజ్‌ని ఫిక్స్ అవ్వండి ఖచ్చితంగా. ఒకవేళ మీరు గనక షార్టర్ పీరియడ్ కోసం పెడుతున్నారంటే మాత్రం సైక్లికల్స్‌ని అవాయిడ్ చేయండి. సహజంగా కొంచెం వాలటైల్‌గా ఉంటాయి. మన ఇబ్బంది కూడా పెట్టొచ్చు. ఇంకా బెటర్‌గా చెప్పాలి అనంటే నిఫ్టీ 100కి స్టిక్ అవ్వండి. అరే! మనకి లార్జ్ క్యాప్‌లో ఏం రిటర్న్స్ వస్తాయనంటే లార్జ్ క్యాప్‌లో రిటర్న్స్ అనేవి స్లోగా వచ్చినా స్టేబుల్‌గా వస్తాయి. వాలటాలిటీ బెటర్‌లీ కంపారిటివ్‌లీ లోలో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియో మీరు ఓకే హ్యాండిల్ చేయగలరు అని అనుకుంటే అప్పుడు నిఫ్టీ 300 వరకు వెళ్ళండి. ఆ తర్వాత నిఫ్టీ 500 లిమిట్ వరకు వెళ్ళండి. సాధ్యమైనంత వరకు నిఫ్టీ 500 యూనివర్స్‌ని మాత్రం దాటకుండా ఉండే ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి.
అండ్ దాంతో పాటుగా స్టాక్స్ కరెక్ట్గా పిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కానీ అక్కడ ఏదో మనకి ఇమీడియట్గా రిటర్న్ వచ్చేయాలన్న దాని మీద ఫోకస్ కంటే కూడా క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో బేసిక్గా వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్స్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ దాంతో పాటుగా వాళ్ళ మీద ఏమన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా, ఇటువంటివన్నీ చెక్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఈ పెన్నీ స్టాక్స్ని కానీ, లాస్ మేకింగ్ కంపెనీస్ని కానీ, పూర్ గవర్నెన్స్ ఉన్నటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నటువంటి కంపెనీస్ని కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతో పాటుగా ఒక సింపుల్ థింగ్ చెప్తాను. రీసెంట్గా 20% కంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు? అది ఆల్రెడీ ర్యాలీ జరిగిపోయి ఉంటుంది కదా. సో 20% రిటర్న్స్ బిలో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే మాత్రం కొంతవరకు ఒక స్ట్రాంగ్ బిజినెస్ అంటే ఎక్కువ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే వాళ్ళందరూ స్ట్రాంగ్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు. సో ఏవైతే స్ట్రాంగ్ బిజినెస్లు ఉంటాయో వాటిల్లో పిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు నాకు 20% కంటే ఎక్కువగా రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి ఆ కంపెనీకి సంబంధించి, మోడ్స్ ఏమున్నాయి అంటే వాళ్ళకి యూనిక్గా ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా అంటే కంపెనీకి సంబంధించిన బిజినెస్ని అర్థం చేసుకొని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. అండ్ దాంతో పాటుగా కొన్ని పోర్ట్ఫోలియో రూల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఏ విధంగా మన పోర్ట్ఫోలియో అలోకేషన్ పర్సంటేజ్ వైజ్గా కానీ ఎలా జరగాలో చూద్దాం. సో సెక్టార్ వైజ్ అలోకేషన్ చూసినప్పుడు ఒక సెక్టార్లో 20%కి మించి అలోకేషన్ ఉండకుండా చూసుకోండి. అండ్ ఆ 20%లో కూడా ఇఫ్ యూఆర్ పికింగ్ అప్ ఏ స్టాక్, దాంట్లో ఒక 5%కి మించి మీరు స్టాక్ అలోకేషన్ ఇవ్వకుండా చూడండి. ఇప్పుడు 5% మన అలోకేషన్ అంటేనే మన పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ అవుతాయి. ఇప్పుడు మనం 20 స్టాక్స్ని మనం ప్రాపర్గా రన్ చేసుకోగలిగితే చాలు. అలా కాకుండా మనం ఒకటే స్టాక్ కనుక 30%, 20% వెయిటేజ్ ఇచ్చినట్లయితే ఆ ఒక్క స్టాక్ అండర్ పర్ఫామ్ చేసినా కానీ మన పోర్ట్ఫోలియో మొత్తం పెయిన్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు 5%, అది కూడా ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ నిఫ్టీ 500 కంపెనీస్, అది కూడా చెప్పకూడదు. యాక్చువల్ నిఫ్టీ 100 కంపెనీస్కి అయితే 5%, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాటికైతే ఇంకా తక్కువ ఇచ్చుకోవడం బెటర్. 2.5% ఈజ్ ఆల్సో ఫైన్. సో దట్ ఏమవుతుంది, మనకి ఏదైనా అండర్ పర్ఫామ్ ఒక స్టాక్ 2 స్టాక్స్ చేసినా కానీ ఓవరాల్గా పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు, చాలా లో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా బయ్యింగ్కి సెల్లింగ్కి ఈ రెండింటికి కూడా ఒక ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండాలి. అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఈ 2 స్ట్రాటజీస్ కూడా ఉండాలి. ఎప్పుడైనా మనం డీటెయిల్డ్గా ఒకసారి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ స్ట్రాటజీస్ కూడా తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాము. బట్ ఈ వీడియోలో బయింగ్ అండ్ సెల్లింగ్ స్ట్రాటజీ ఎందుకు అవసరం అని అంటే, మనం ఎప్పుడు పడితే అప్పుడు ఒక స్టాక్లోకి ఎంటర్ అయిపోతే అది రిటర్న్ ఖచ్చితంగా ఇవ్వదు. వాటి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేయకుండా డైరెక్ట్గా స్టాక్లోకి ఎంటర్ అయినట్లయితే మనకి రిటర్న్స్ డిలే అవ్వచ్చు, మన పేషెన్స్ కూడా డెడ్ అయిపోవచ్చు. అదే సెల్లింగ్ కూడా ఎందుకు అవసరము, ఇప్పుడు ఒక స్టాక్ కావాల్సినటువంటి రిటర్న్ ఇచ్చేసింది, అది ఇచ్చినప్పుడు అది మనం బుక్ చేసుకుంటేనే అది మనం తీసుకున్నట్టు, లేకపోతే అది వర్చువల్ ప్రాఫిట్గా ఉండిపోతుంది. జస్ట్ పెట్టి వదిలేస్తే లైఫ్ లాంగ్ అది రిటర్న్స్ ఇస్తుంది అనేది మాత్రం ఒక మిత్గా మిగిలిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయ్యింగ్ అండ్ సెల్లింగ్కి కూడా మీరు ఒక క్లియర్ స్ట్రాటజీని అయితే మెయింటైన్ చేయాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాళ్ళందరూ ఏదైతే ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ని తయారు చేస్తారో, బయ్యింగ్కి సెల్లింగ్కి ఎంత పర్సెంటేజ్ ఎంట్రీ తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ డొమెస్టిక్ ఎంట్రీ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఇంటర్నేషనల్ ఎంట్రీస్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ డెట్ ఉండాలి, ఇట్లా ఏవైతే మనకి క్లియర్గా ఉంటాయో అటువంటి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్ పికింగ్ విషయంలో కూడా కొన్ని స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. సో కొంతవరకు ఈ డివిడెండ్ స్టాక్స్ని కూడా మీరు యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ స్టడీ ఇన్కమ్ జనరేషన్ అనేది జరగడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. సహజంగా మనకి డివిడెండ్ ఇచ్చేటువంటి కంపెనీస్ని సాధ్యమైనంత వరకు మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అవి కొంతవరకు మనకు ఒక స్టడీ ఇన్కమ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతో పాటుగా బాగా బీట్ అండ్ డౌన్ అయినటువంటి క్వాలిటీ స్టాక్స్, అంటే రీసెంట్గా బాగా పడ్డటువంటి క్వాలిటీ హై క్వాలిటీ పెద్ద కంపెనీస్ ఏమైనా పడ్డాయో చెక్ చేసుకోండి. సో వాటిలోంచి పిక్ చేసుకున్నట్లయితే మనకి తక్కువ ప్రైస్లో క్వాలిటీ స్టాక్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మనం పిక్ చేసేటువంటి స్టాక్ అనేది మన మార్కెట్ కండిషన్కి అనుకూలంగా ఉంటుందా లేదా. మార్కెట్ కండిషన్ అంటే నెక్స్ట్ మనకు జరగబోయేదంతా కూడా కన్సంప్షన్ బేస్డ్ థీమ్ అయితే మీరు వెళ్ళి డిఫెన్స్లో పెడితే వర్కౌట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పిక్ చేసేటువంటి స్టాక్ మన థీమ్కి సూట్ అయ్యి ఉండేలాగా చూసుకోండి. అండ్ దాంతో పాటుగా రీసెర్చ్ డేటాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కొంతవరకు క్లబ్ చేసి మీరు ఒక ప్రాపర్ రీసెర్చ్ డేటాను కూడా బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రీసెర్చ్ పేపరే మీకు పై అన్ని వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే అదొక రకంగా ఒక ఇన్వెస్టర్కి ఒక భగవద్గీత లాంటిది. సో సాధ్యమైనంత వరకు యూ బిల్డ్ యువర్ ఓన్ రీసెర్చ్ పేపర్ బేస్డ్ ఆన్ ద మార్కెట్
అవైలబుల్ రీసెర్చ్ పేపర్స్ వాటన్నిటి క్లబ్ చేసి ఒకటి తయారు చేసుకోండి. అండ్ దాంతో పాటుగా డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద స్టాక్ పికింగ్. ఎప్పుడైనా కానీ మీకు స్టాక్ పికింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక కొంచెం డౌట్ ఉన్నా కానీ మీరు స్టాక్ పికింగ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు నిజంగానే స్టాక్ పికింగ్ చేయలేను కానీ సెక్టార్స్ కానీ నాకు అదర్ యాక్టివిటీస్ మీద కొంత అవగాహన ఉంది అని అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఎవాల్వ్ అయ్యి ఉంది. సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా మీరు సెక్టార్ బేస్డ్ కానీ, థిమాటిక్ బేస్డ్ కానీ, లేదా క్యాపిటలైజేషన్ బేస్డ్ కానీ వీటన్నిటి బేస్డ్గా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయి మన అవసరాలకు ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు దానికి ఒక గోల్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ గోల్ లేకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి కావాల్సిన రిటర్న్స్ అనేవి రావు. థ్యాంక్ యూ వెరీ మచ్.